డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు నెక్స్ట్ కొడాలి రోజా పేరుని ద్వారంపూడి 5 ఉన్నారు. ఉంటారు వాళ్ళు రెడ్ బుక్లో వాళ్ళు రాసుకున్న పేర్ల ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. 9 నెలలు టైం తీసుకుంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. అంతకన్నా ఇంకేం లేదు, కొత్తదనం ఏం లేదు. నేను కొడాలని కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు అదే చెప్పాడు కదా, వీ మేబీ అని. సో దిస్ ఆర్ ఇన్విటబుల్ సిచ్యువేషన్స్. రెండోది ఏంటంటే ఇప్పుడు వంశీ అరెస్ట్ని ఒక్కసారి కనుక గమనించగలిగితే గత ప్రభుత్వంలో 44 మందిని అరెస్ట్ చేశారు. ఈ 44 మంది అరెస్టుల్లో ఇందులో వంశీకి సంబంధించిన వాళ్ళు లేరు. వంశీ అన్న దాని గురించి తర్వాత తీద్దాం, వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం అంతా. ఇప్పుడు ఇది ఇందాకలా అన్నమ్మ చెప్తున్నట్టు ఇది కొత్తగా ఫిక్స్ చేసిన కేసు అమ్మా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఆఫీస్ మీద దాడి కన్నా వేరే కేసులు ఆపాదించబడ్డాయి. అందులో 71వ నెంబర్ వంశీ, 78వ నెంబర్ నందిగం సురేష్, ఓవరాల్గా 95 మందిని ఎస్టాబ్లిష్ చేశారు ఇప్పుడు గతంతో కంపేర్ చేస్తే. రెండోది ఆయన ఎవరైతే సత్యవర్ధన్ అన్న వ్యక్తి గౌరవ మెజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్. రెండోది కిడ్నాప్ ఉదంతాల అన్న దగ్గర మై హోమ్ భుజా అపార్ట్మెంట్ అమ్మ అది. వంశీ అందులో ఒక అపార్ట్మెంట్లో ఉంటాడు. అదేమి ప్రైవేట్గా ఒక లిఫ్ట్ కాదమ్మా. మీరు ఆ లిఫ్ట్లో ఉన్న వీడియో కూడా మీరు ఒకసారి చూడగలిగితే అందులో ఏవి బుల్డోస్ చేస్తున్నట్టుగా లేదా బలవంతంగా లాక్కెళ్తున్న ఉదంతాలు లేవు. రెండోది ఆ వీడియో ఫుటేజ్ కూడా 11th డేట్తో ఉంది. అది ఇది జరిగింది 10వ తారీఖు నాడు వంశీని అరెస్ట్ చేశారు. సో ఈ రెండు మీరు గమనించుకోగలిగితే విచ్ ఇస్ క్వైట్ ఇర్రెలవెంట్. సో రెండోది ఏంటంటే మీరు ఇవాళ మెజిస్ట్రేట్ 10వ తేదీని వంశీని అరెస్ట్ చేశారా? వంశీని అరెస్ట్ చేసిన దానికి 11వ తారీఖు నాడు వీడియో ఫుటేజ్కి సంబంధం లేదు. అసలు ఏంటి వంశీని అరెస్ట్ చేసిన తర్వాత వంశీ ఎందుకు ఉంటాడు? వంశీ అరెస్ట్ కాదండి, ఇది గౌరవ్ మెజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ తర్వాత మై హోమ్ భుజాలో అది వీడియో ఫుటేజ్. నేను తప్పు చెప్పాను. ఏంటంటే మై హోమ్ భుజా కన్నా ముందు 10th కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు అతను, ఎవరు సత్యవర్ధన్. నాకు దీంతో సంబంధం ఏం లేదు అసలు ఇదని. అది మేజిస్ట్రేట్ గారి దగ్గర అది రిజిస్టర్ అయిన తర్వాత సబ్సిక్వెంట్ పరిణామాల్లో అతను మై హోమ్ భుజాకి తీసుకురాబడ్డాడు, తీసుకెళ్ళాడు, వెళ్ళాడు. ఇది అప్రహెన్షన్. సరే నీకు అది కోర్టు అది తీసుకుంటే కోర్టు తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే ఈ తదనంతరం ఇవాళ నేను మేజిస్ట్రేట్ గారి దగ్గర సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఏమవుతున్నాయి అంటే దగ్గర పాత మేజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చిన వాంగ్మూలం, కొత్త మేజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చిన వాళ్ళం ఏంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు హైడ్రామా స్టార్ట్ చేశారు. ఇందులో హైడ్రామా ఏముంటుంది? అదే ఆ చిన్నపిల్లలు ఎవరు ఏడుస్తుంటే వాళ్ళు పాపం కష్టం కోసం వస్తే. నేను ఒక విషయం చెప్తా సార్. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మనం ఒక యుగంలో ఉన్నాం. ఎందుకంటే నాకైతే పిల్లలు లేరు, మీకు పిల్లలు ఉన్నారు, మీకు తెలుసు. ఇంటికి వెళ్ళగానే ఫోన్ లాక్కుంటారు, ట్యాబ్ లాక్కుంటారు. మీకు ఇంట్లో నానమ్మలు తాతమ్మలు ఉంటే రామాయణ భారత కథలు అని చెప్తుంటారు. మీరు జర్నలిస్ట్గా ఇంటికి వెళ్ళగానే న్యూస్ చూస్తూ ఉంటారు. ఈ న్యూస్ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నప్పుడు ఇగో ఇది అమ్మఒడి ఇచ్చాడు, 8వ క్లాస్ నుంచి పిల్లలకి ట్యాబ్లు ఇస్తారు ఇలాంటివన్నీ చెప్తే రవీంద్ర భారతి స్కూల్లో చదువుతుంది ఆ పాప, నిజమే. వాళ్ళ నాన్నగారేమో ప్రైవేట్గా కంపెనీలో పనిచేస్తున్నాడు, ప్రైవేట్ స్టోర్లో ఏదో పనిచేస్తున్నాడు. వాళ్ళ అమ్మగారు ఒక స్కూల్లో పనిచేస్తారు. ఇది నాకు తెలిసిన డేటా. సో ఈ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఏముందమ్మా, నువ్వు ఈ స్కూల్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయితే 8వ క్లాస్ నుంచి నీకు ఈ ట్యాబ్ ఇస్తారని చెప్తే మేబీ అందులో ఛాన్స్ ఉందా లేదా? ఇప్పుడు 6వ క్లాస్ నుంచి కాదు కదా, 8వ క్లాస్ నుంచి ట్యాబ్ ఇస్తున్నారు. ఈ జగన్ మామ ఇచ్చాడు అని చెప్పిన దగ్గర తను బాండేజ్ కనెక్ట్ అయిందేమో. ఈరోజు మీ ఇంటికి వెళ్ళగానే మీ బాబాయ్ మీ ఫోన్ లాక్కుంటాడు, లాక్కూడా. సో అలా ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు జర్నలిస్ట్ గారు అబ్బాయి లేదంటే ఒక పార్టీ సింపథైజర్, ఇప్పుడు అరుణమ్మ పిల్లలు ఉన్నారు అనుకో, పవన్ కళ్యాణ్ గారు వీరగాథలే చెప్తూ ఉంటుంది. ఏమో చెప్పవా? అందులో మీ అబ్బాయి ప్రభావితమై పవన్ కళ్యాణ్ గారు కనబడగానే మాయనో లేదంటే అన్నయ్యనో రెస్పాండ్ చేయడం, దానికి మనం ఏం చెప్పగలం? అమ్మ మన భవిష్యత్తు ఎవరిని ఊహిస్తామో చెప్పు. అరుణ గారు కాదండి, కాదు ముక్కుపచ్చలారని ఆ పిల్లలు చిన్న పాప కాదు. వినండి, జగన్మామ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుందంటే ఆయన కావాలని ఆంధ్రప్రదేశ్ కోరుకుంటుందన్నలో అది ప్రత్యక్ష నిదర్శనం అని వాళ్ళు చెప్తుంది. ఇప్పుడు రెండోది ఏంటంటే ఆ చిన్న పిల్లలు ఎమోషన్ క్యారీ చేయడం అన్నది ఎవరైనా మాట్లాడుతుంది సార్. ఫస్ట్ ఇష్యూ గాఢత ఎంత అన్నది డిస్కషన్ చేయాల్సిన విషయం మనం సార్. ఎందుకని ఆ అమ్మాయి ఆ స్కూల్లో చదువుతూ ఇట్లా మాట్లాడింది అన్నదాన్ని మేము పాయింట్అవుట్ చేస్తున్నాము అంటే, ఒక ప్రైవేట్ స్కూల్లో 1,32,000 ఇస్తూ ఫీజుగా ఇస్తూ చదువుకుంటున్నటువంటి అమ్మాయి 15,000 మాకు రాలేదు, జగన్మా ఉన్నప్పుడు ఇచ్చేవాడు అమ్మఒడి, ఇప్పుడు వీళ్ళు ఇస్తామన్నారు ఇవ్వలేదు, మేము ఇంకెలా చదువుకోగలం, మాకు ఇబ్బంది అవుతుంది అన్నది క్లియర్ గా. అంటే 1,32,000 వాళ్ళ తల్లిదండ్రులు ఫీజు కట్టి చదివిస్తూ ఉంటే 15,000 ఇవ్వలేదు, చదవలేకపోతున్నాం అన్న విషయం ఈ అమ్మాయి ఎలా ఎక్స్పోజ్ చేయగలదు మీడియా ముందు? అసలు ఈ అమ్మాయికి ఎలా తెలుస్తుంది ఆ విషయం? 1,32,000 గతంలో గనక జగన్ మామ కట్టి గనక ఉంటే, పోయినసారి నా స్కూల్ ఫీజు అంతా కట్టాడు, ఈ సంవత్సరం మా స్కూల్ ఫీజు కట్టలేకపోయారు మా అమ్మ వాళ్ళు, అందుకే నన్ను చదివించలేకపోతున్నారు, నా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, మా స్కూల్ వాళ్ళు అడుగుతుంటే కాల్ చేసి అని చెప్పేసి చెప్పిందంటే ఒక రకమైనటువంటి అర్థాన్ని మనం తీసుకోవచ్చు దాంట్లో నుంచి. 1,32,000 ఫీజు కట్టి చదువుతున్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్ పాప 15,000 కట్టలేదు కాబట్టి మాకు చదువుకోవడం ఇబ్బంది అయిపోతుంది, మా అమ్మ నాన్న ఇబ్బంది పడిపోతారని చెప్పేసి మాట్లాడింది. దానికి మేము పాయింట్అవుట్ చేస్తున్నాం, క్లియర్లీ స్క్రిప్టెడ్ గా ఉంది అని ఒకటి. రెండోది
ఇటు నుంచి ఆ అమ్మాయి జగన్ మావయ్య అని ఏడవడం, అటు నుంచి ఆయన ఎట్టెట్టు రారా అని చెప్పేసి ఏదో సినిమాలు దేవుడు కనిపించిన చోట్ల బ్రహ్మానందంగా దండం పెడతాడు ఇటు గోడ మీద పెట్టి, అట్లా ఆయన ఇట్లా ఇట్లా పిలవడము, ఇట్లా ఇదంతా మొత్తం 360 degrees లోనూ కవర్ చేసి వీడియోలు రిలీజ్ అయ్యాయి సార్. ఇది కూడా మాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే గతంలో ఐపాక్ ఇష్యూస్ మీరు చూసుంటారు, వాళ్ళే మనుషులు అక్కడ ఉండి ఎవరో ఒకరు చెప్పిస్తుంటారు, మీటింగ్ లో యువత క్వశ్చన్ చేయడం కానివ్వండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చేయడం కానివ్వండి, ఈ కోడికత్తి టాపిక్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఐపాక్ స్క్రిప్టెడ్ ఇష్యూస్ అన్న విషయం గతంలో మనకు తెలుసు. దాంట్లో భాగంగానే అది ఆల్రెడీ అవుట్డేటెడ్ కామెడీ కింద అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయకండి, నవ్వులు పాలవుతారు, కొత్త పందా ఎంచుకోండి అని చెప్తున్నాం మేము అంతే. ఆ చిన్న పాపను తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి ఆ అమ్మాయి కెరీర్ ఎందుకు నాశనం చేయడం, వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిని పాయింట్అవుట్ చేస్తారు. ఆఖరికి వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ కూడా అని ఎట్లా నటించావు, మీ స్కూల్ చదువుతా మీకు 15 ఏళ్ళు రావట్లేదు అని చెప్పేసి స్కూల్కి రావట్లేదు అని చెప్పేసి అమ్మాయిని క్వశ్చన్ చేస్తారు. అమ్మాయి లైఫ్ ని, ఆ అమ్మాయి యొక్క ఆత్మాభిమానాన్ని అనవసరంగా ఇవాళ సభ్య సమాజంలో అవమానాలకు గురి చేసినటువంటి వ్యక్తిగా జగన్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలింది కదా. చిన్న పిల్లలతో రాజకీయాలు ఎందుకు, లైఫ్ లాంగ్ ఈ అమ్మాయి అవమాన భారం భరిస్తానే ఉండాలి, ఎందుకు లాగడం వాళ్ళని మేము క్వశ్చన్ చేస్తుంది. ప్రసాద్ గారు అది అక్కడ ఇచ్చారు. ఇప్పుడు తనకి అమ్మఒడి వస్తుందో లేదో అది నాకు సంబంధం లేని విషయం. నేనే చెప్పాను తను స్టడింగ్ ఇన్ రవీంద్ర భారతి స్కూల్ అని. Okay. రవీంద్ర భారతి స్కూల్లో చదువుతున్న వాళ్ళకి అమ్మఒడి వర్తిస్తుందో వర్తిస్తుందా అన్న దగ్గర